హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చెల్లాన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 19th డే అండి. ఆ రోజు ఏమేమి చేశానని చూపిస్తున్నాను. మార్నింగే నేను ఇక్కడ డిటాక్స్ వాటర్ కోసం షాజీరా 4 బిర్యానీ ఆకులు ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను అండి. డిటాక్స్ వాటర్ కోసం వాటర్ పోసి డిటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్ కంపల్సరీగా డిటాక్స్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆ రోజు పొంగనాలు చేశానండి, గుంత పొంగనాలు. అవే తిన్నానమాట. ఒక 5-6 తిన్నాను. ఇంకా అవే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాను ఇంట్లో వాళ్ళకి చేసినట్టే. ఇంకా తర్వాత నేను ఆ రోజు శుక్రవారం అండి, అందుకోసం పూజ చేస్తున్నాను. ఫ్రైడే కొద్దిగా పూజ చేస్తూ ఉంటానండి. అలా అంటే నాకు తోచినట్టుగా చేస్తూ ఉంటాను. ఎక్కువ పూజలు అంటూ ఏమీ రావండి. మనసు నిండుగా దీపం పెట్టుకోవడం, దేవుడికి దండం పెట్టుకోవడం, అంతే అండి పూజ అంటే. నాకు వచ్చిన 4 స్తోత్రాలు దేవుడి ముందు చదివేస్తూ ఉంటానండి. ఆ 4 స్తోత్రాలు చదివేసి మనసు నిండుగా దీపం పెట్టుకుంటూ ఉంటాను. మార్నింగే నాకు పూజ చేయడానికి కుదరదు అనమాట. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను స్నానం చేసేసి ఇంకా దీపం పెట్టుకుంటూ ఉంటాను ప్రశాంతంగా. అప్పుడు ఏ హడావడి లేకుండా ప్రశాంతంగా 1 నిమిషం పాటు దండం పెట్టుకున్నా బాగుంటుందనేసి ఇలా చేసుకుంటూ ఉంటానండి. పిల్లలు ఉంటే అస్సలు వీలవ్వదండి, ఎందుకంటే వాళ్ళకు అన్ని పనులు చేసి పెడుతూ ఉండాలి. మనం అసలు పనే కాదనమాట పిల్లలు ఉంటే. అందుకోసం వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇలా ప్రశాంతంగా దీపం పెట్టుకుంటూ ఉంటానన్నమాట స్కూల్కి వెళ్ళిన తర్వాత. మీరు ఎలా చేసుకుంటారు పూజ అంటే? అంటే 5కి 6కి అలా చేసుకుంటారా, లేదంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకుంటారా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదే అండి నా పూజ. ఇంకా పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. అంటే గుత్తి వంకాయ పులుసు పెడుతున్నాను. ఇంకా అవేమీ షేర్ చేయలేదన్నమాట. గుత్తి వంకాయ పులుసు, అన్నం చేశాను ఆ రోజు లంచ్లోకి వచ్చేసి. ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అవుతుందనేసి. నేను ఇలా వంట చేసుకుంటూ నేను ఇలా వర్కౌట్ చేసుకుంటూ ఉంటానండి. అలా వంట అవుతుంది, ఇలా మన వర్కౌట్ అవుతుందనేసి. ఇలా టైం దొరకనప్పుడు ఇలా రెండింటిని ఒకటేసారి మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. వర్కౌట్ కంపల్సరీగా చేసుకుంటూ ఉంటానండి. అంటే ఒక్కొక్క రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా వీలవుతుంది అనుకోండి. పిల్లలు లేనప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 1/2 అవర్ వరకు వర్కౌట్ చేస్తున్నాను. రోజు 1/2 అవర్ వర్కౌట్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా వర్కౌట్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానమాట నేను ఎలా వర్కౌట్ చేసుకుంటాను అనేది. ఇంకా వర్కౌట్ అనేది ఎంజాయ్ చేయండి, చూడండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా వర్కౌట్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి చేసిన దాంట్లో తింటూ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. మనకంటూ సపరేట్గా టైం దొరకదు కదండి అందుకే ఇలా వర్కౌట్ చేస్తున్నానండి. మనకంటూ టైం దొరకనప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. వెయిట్ లాస్ అనేది మీకు ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా నేను ఇక్కడ వర్కౌట్ చేసిన తర్వాత చెమట అంతా చూడ ఎలా పోసిందో. వర్కౌట్ చేసిన తర్వాత ఇలా ఫ్యాట్ అంతా కూడా కరిగి మనకు చెమట రూపంలో బయటికి వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి రైస్ తినకుండా బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నానండి. హాఫ్ బీట్రూట్, ఒక క్యారెట్ వేసి చిన్న ముక్కలా కట్ చేశాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఆ రెండింటిని వేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఇలా బీట్రూట్ జ్యూస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటానండి. ఇంకా ఎలాగనో బీట్రూట్, క్యారెట్ ఇంట్లో ఉంటాయి కాబట్టి యాపిల్ కూడా వేసుకోవచ్చండి. ఆ రోజు ఇంట్లో యాపిల్ లేదనమాట, అందుకోసం నేను బీట్రూట్, క్యారెట్ రెండు మాత్రమే వేసుకున్నాను. ఫస్ట్ కొద్దిసేపు బరక పట్టిన తర్వాత మళ్ళీ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలండి. అప్పుడే మనకు బాగా పడుతుంది. ముందుగానే వాటర్ ఎక్కువ పోస్తే మనకు మిక్సీ పడకుండా ఒక్కలొక్కలుగా పడుతుంది, జ్యూస్ అనేది సరిగా రాదనమాట. నేను ఇక్కడ అంతా వడిపోసిన తర్వాత చూడండి బీట్రూట్ జ్యూస్ అనేది నాకు ఇంత వచ్చిందనమాట. అంత టేస్టీగా ఉంది అని చెప్పను, లేదు అని చెప్పానండి. తాగే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ 1.5 గ్లాస్ వచ్చిందండి నాకు ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అనేది. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను మనం కావాలంటే వాటిల్లో కొద్దిగా హనీ వేసుకోవచ్చు, లేదంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేసుకోకుండా ప్లెయిన్గా తాగానండి. అది తాగుతుంటేనే మన నాలుకంతా కూడా రెడ్గా అవుతుందండి, చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక అరటిపండు కూడా తినేసాను అనమాట. 1.5 గ్లాస్ బీట్రూట్, ఒక అరటిపండు లంచ్ వచ్చేసి. తర్వాత డిన్నర్లోకి నేను ఇక్కడ వంకాయ చేశాను కదా, ఆ రోజు రొట్టె చేశానండి ఇంట్లో. ఇంకా ఆ రొట్టెతో నేను ఈ వంకాయ కూర రొట్టె తినేసాను అనమాట డిన్నర్లోకి. ఇంకా ఆ రోజుతో డిన్నర్ అనేసి ఫినిష్ అయిపోయింది. ఇలా పులుసు కూర చేసినప్పుడల్లా జొన్న రొట్టె చేస్తూ ఉంటానండి ఇంట్లో. ఇంకా నేను కూడా ఆ జొన్న రొట్టెనే తినేస్తాను. ఈ జొన్న రొట్టె చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. అలాగే కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్తీ ఫుడ్ అని చెప్తూ ఉంటారండి ఈ జొన్న రొట్టె. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ మజ్జిగ కూడా తాగానండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.